ఎయిర్పోర్ట్ బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఈ బాకీ కార్డులు మీరు చేయడానికి మీరు చేసిన బాకీలకు ఆయన మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేకనే ఈ రాష్ట్రం సగం ఖరాబ్ అయిపోయింది. మీరు చేసిన బాకీలకు మేమే బాకీ కార్డులు కడుతున్నాము. మళ్ళా మీరే ఇక తగుదనమ్మా అంటూ ఈ బాకీ కార్డులని ఒక దుష్ప్రచారం మొదలు పెట్టారు. ఇది మీకు న్యాయమేనా అని బట్టి విక్రమార్క అంతకుముందు కేసీఆర్ పోయిన బట్టి విక్రమార్క ఈ మధ్య కేసీఆర్ గురించి ఇట్లా చెప్తున్నారు. నేను ఏమంటున్నా ఆదినారాయణ గారు, మేము అప్పు తీసుకొచ్చినాం 3,44,000 కోట్ల అప్పు తెచ్చారని మేము చెప్తున్నాం. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో తెచ్చినాం. అవసరమైన అప్పు తీసుకొచ్చినాం. అప్పు తీసుకొచ్చి మేము ఏం క్రియేట్ చేసినాం, ఏమేమి ఆస్తులు అసెట్స్ క్రియేట్ చేసినాం. ఇవాళ గతంలో ఉన్న సబ్స్టేషన్లన్నీ ఇప్పుడున్న సబ్స్టేషన్లన్నీ, గతంలో ఉన్న బిల్డింగ్లన్నీ ఇప్పుడున్నటువంటి బిల్డింగ్లన్నీ, గతంలో ఉన్నటువంటి నీటి సౌకర్యాలు ఎంత, ఇప్పుడున్న నీటి ఇవన్నీ కూడా మేము తెచ్చిన డబ్బు తెచ్చేం చేసినాం. నేను ఒకటే ప్రశ్న, 2,40,000 కోట్ల అప్పు నువ్వు 22 నెలల్లో తెచ్చినావు. ఏం అసెట్స్ క్రియేట్ చేసినావు? మేము సూటిగా అడుగుతున్నాం. మేము తెచ్చిన 3,44,000 కోట్లు మేము సబ్స్టేషన్లు తెచ్చినాము, తర్వాత ట్రాన్స్ఫార్మర్లు తెచ్చినాము, అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇచ్చినాము. అంటే మీకు సర్ప్లస్ స్టేట్ని ఇచ్చారు కాబట్టి మీరు బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు అప్పుల రాష్ట్రాన్ని మాకు ఇచ్చారు కాబట్టి మీ అప్పులకు మేము మిత్తిలు కట్టడానికి సరిపోతుందండి. ఆదినారాయణ గారు, సర్ప్లస్ కోట్లు ఎంత 13,000 కోట్ల రూపాయలు సర్ప్లస్ అనేది తెలంగాణ మౌలిక అవసరాలను తీర్చుతుందా? ఇలా మనం ప్రాజెక్టులు కట్టుకున్నాం. సరే, ప్రాజెక్టులకు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయకు రకరకాల కట్టినాం. దానిలో ఉండే చర్చ పక్కకు పెడదాం. అట్లాగే కాకతీయ మిషన్ పేరు మీద కాలువలు బాగు చేసుకున్నాం. ఇంకా మిగతా ఈ ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టినాం. అనేక సంక్షోభం. మేము ఎప్పుడు కూడా గత ప్రభుత్వం మాకు ఏమి ఇచ్చిపోయింది, ఏమి దివాలా తీసి ఇచ్చిందని మేము అనలేదే. ఇప్పుడు మీరు మిషన్ కాకతీయ అన్నారు. మిషన్ కాకతీయ పేరుతోటి ఏంది చెరువులను పునరుద్ధరిస్తున్నామని మొత్తం చెరువులను మొత్తం ఆక్రమించేశారు. ఇప్పుడు ఆ చెరువులను ఆక్రమించడానికే మేము హైడ్రా తీసుకొచ్చాము, చెరువులను కాపాడుతున్నాం అని అంటున్నారు. హైడ్రా పరిధి ఏంది, చెరువుల పరిధి ఏంది? 45,000 చెరువులు ఉంటే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నట్టు 200-300 చెరువులు ఉంటాయి. మొత్తం వేల చెరువులు కదా. అదనాను కదా, గొలుసు చెరువులు ఆనాటి కాకతీయుల నుంచి వస్తున్నటువంటి చెరువులు. నిజంగానే అటువంటి ఏమన్నా ఆక్రమణలు ఉంటే మీరు ఎఫ్టీఎల్ అన్నా మీరు ఇప్పుడు 22 నెలలు అయింది. ఇప్పుడు మన బతుకమ్మ చెరువును పెద్ద ఎత్తున గ్రాండ్ గా చేశారు. మరి మీరు బతుకమ్మ చెరువును ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ కాలేరు వెంకటేష్ బ్రహ్మాండంగా పొగిడారు. ఎవరిని? రేవంత్ రెడ్డిని. అంటే నేను ఏమన్నా బతుకమ్మకుంటే ఎట్లుండేనో మాకు తెలుసు. ఎందుకంటే అక్కడే మా సిస్టర్ వాళ్ళ ఇల్లు, చే నంబర్, బస్ స్టాప్ ముందు. అది బాగానే చేశారు కదా. ఇప్పుడు ఏం కుదించి ఒక పాండు చేసిండ్రు. ఇప్పుడు బతుకమ్మకుంట చాలా పెద్దది. ఇప్పుడు ఆ ధైర్యం ఉందా బతుకమ్మకుంటను పెద్దది చేసేది వీళ్ళకు? బతుకమ్మకుంటను ఇప్పుడు మీరు ఐస్టీస్ గా పునరుద్ధరిస్తారా? మీరు ఏం చేస్తారు అంటే ఆక్రమణకు గురి అయిపోయినాక ఆక్రమణలన్నీ వదిలిపెట్టి మీరు లిమిటేషన్ కు కుంటలు పునరుద్ధరించే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా? పెట్టుకుంటే చెప్పండి. అంటే మీరు హైడ్రా పేరు మీద బ్లాక్ మెయిలింగ్ చేసి అవన్నీ గీతలు గీసి రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ వరకు ఇన్ని ఇల్లు వస్తున్నాయని చెప్పి మీరు బేరాలు చేసి ఆ బేరాలు కుదిరినాక మీరు ఇంకొక లైన్ కాంటూర్ లైన్ ఇచ్చి ఇవాళ చెరువులన్నిటికీ కూడా కాంటూర్లు ఫిక్స్ చేస్తున్నారు. ఇది మాకు తెలియదు అయింది. ఇప్పుడు మేము 55లో అంతకుముందు ఉన్నటువంటి కాంటూర్లు ఫిక్స్ చేయండి. ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు? ప్రాక్టికల్ గా మీరు సాధ్యమవుతుందా? మేము అందుకే చేయలేదు. 22,000 కట్టడాలు అక్రమ కట్టడాలని అసెంబ్లీలో చెప్పిండు కేసీఆర్ గారు. చెప్పిండు కానీ ప్రజల నుంచి వచ్చేందంటే ఈ హైదరాబాద్ నగరం చాలా పెద్దగా అయిపోయింది. చాలా మంది పేదలు ఇల్లు కట్టుకున్నారు. చాలా మంది మధ్యతరగతి వాళ్ళు డబ్బులు పెట్టి బ్యాంకులో తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదని అనుకున్నాం కాబట్టి 22,000 కూలగొట్టలేదు. ఇవాళ హైడ్రా వచ్చి కూలగొట్టింది కదా, ఇన్ని ఇల్లు కూలగొట్టింది కదా. మన హైదరాబాద్లో అన్ని నీళ్ళు ఎందుకు వచ్చినాయి? వల్ల మీరు చాలా క్లీన్ చేసి కూలగొట్టకపోతే మొత్తం మునిగేదని. ఇది మరీ విచిత్రం. ఇప్పుడు వాళ్ళు కూలగొట్టి ఇట్లా ఉండదు, కూలగొట్టకపోతే ఇంకెట్లా ఉండేది. వాళ్ళు కూలగొట్టినవన్నీ వాళ్ళు తెచ్చినవన్నీ హైడ్రా పేదల ఇల్లు గులగొట్టింది తప్ప ఒక్క పెద్ద ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ గులగొట్టలేదు, మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్, నాగార్జున కన్వెన్షన్ ఒకటి డబ్బులు ఇవ్వడానికి. అది ఇప్పుడు మనం వెంచర్లలో కడతాం కదా. మనం అయ్యప్ప సొసైటీలో పెద్ద బిల్డింగ్ గులగొట్టారు. అది అయ్యప్ప సొసైటీలో ఉన్నది కూడా ఒకటి ఓ బీజేపీ కేంద్ర మంత్రికి సంబంధించిన ఇల్లు గులగొట్టామంటున్నారు. నేను ఏమంటున్నా, ర్యాండమ్ గా అనేకం కూలగొట్టింది. ఒక బీజేపీ నాయకుంది, ఒక టిఆర్ఎస్ నాయకుంది, ఒక ఇండస్ట్రియలిస్ట్ది, ఒక సినీ ఫీల్డ్ వాళ్ళది, ఒక బిల్డర్ది, ఒక వెంచర్ది. అంటే ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించిన ఒక్కొక్కటి కొట్టి ఆయా వర్గాలతో వాటిని డీల్ చేసి ఇప్పుడు తిరుపతి రెడ్డికి నివాసం ఉంటున్నటువంటి కాలనీలో ఒకటి కొట్టింది. తిరుపతి రెడ్డితో మొత్తం కలిపి మేనేజ్ చేసుకున్నారు. ఇలా అవి కూడా అంతే. పొంగులేటి కానీ ఫామ్ హౌస్ కూడా మేమేం కొట్టలేదని అంటున్నారు కదా.
కొట్టమంటున్నాం మేము. ఒకవేళ నిజంగానే ఉంటే మా కేటీఆర్ది కూడా గూలగొట్టండి. మేము కొట్టక ముందుకే మీరు కోర్టుకు పోతున్నారు. మళ్ళా కదే కోర్టులు మనం ఇంతకు ముందే అనుకున్నాం కోర్టులకు వెళ్ళదా, కోర్టుకు పోతారు కదా. ఇప్పుడు నువ్వు కూడా పో రేవంత్ రెడ్డి, మమ్మల్ని అంటున్నాను పోతలేవా? ఇలా సుప్రీంకోర్టుకి ఎందుకు పోతున్నావు? హైకోర్టు బీసీ రిజర్వేషన్ తెస్తామంటే కూడా మళ్ళీ కాలాల్లో కట్టబెట్టారు. బీసీలకు అధికారం దక్కకుండా చేస్తున్నారు, హైకోర్టులో పిటిషన్ చేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడ బతకనేయకుండా చేస్తున్నారు. సింపుల్ గా దీనికి ఆదినారెడ్డి గారు, కేసీఆర్ గారు గతంలో మేము పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలని నిర్ణయించుకున్నప్పుడు మేము దాన్ని ఎక్కువ చేసి 33% వేసి పోయినాం. ఆ రోజు పోతే ఏమైంది, హైకోర్టు కొట్టేసింది. 50% క్యాప్ కంటూ ఉండొద్దని కొట్టేసింది. మేము మళ్ళా సుప్రీంకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ విషయాలు మేము శాసనసభలో చెప్పినాం. ఈ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రిజర్వేషన్లు నిర్ణయించలేవు. దీనికి షెడ్యూల్ 9లో పెట్టి రాజ్యాంగ సవరణ చేయడం మాత్రమే దీనికి అంతిమ పరిష్కారం అని మేము చాలా స్పష్టంగా చెప్పినాం. కానీ రాహుల్ గాంధీ కానీ ఖర్గే ఇద్దరు కూడా, ఆయన ఒక ప్రతిపక్ష నేత, ఈయన ఒక, ఎన్నడైనా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద ఒక మాట మాట్లాడిందా ఇలా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. మీరు చెయ్యాల్సింది ఎక్కడ? జబ్బు ఒకటైతే మందు ఒకటి పెడుతున్నారు మీరు. ఇవాళ మీ జబ్బుకు పరిష్కారం ఏంది? షెడ్యూల్ 9లో పెట్టాలి, రాజ్యాంగ సవరణ చేయడానికి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఏం దొంగ నాటకం ఆడుతున్నది? ఇలా బీజేపీ ఏం చేస్తున్నది అంటే, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇంపారికల్ డేటా కానీ ఇది కానీ చెల్లదు, అసలు కులగణన చేసేటువంటి హక్కే రాష్ట్రాలకు లేదు, కాబట్టి డెఫినెట్గా ఇది తప్పు అని బీజేపీ అంటుంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి ఇలా 42% రిజర్వేషన్లు కాకుండా ఇవాళ నోట్లో మట్టి కొడుతున్నాయి రెండు పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ. మేము ఐజే బీఆర్ఎస్గా మార్కెట్ కమిటీలలో మేము మహిళలకు కానీ బీసీలకు కానీ మేము రిజర్వేషన్ 33% ఇచ్చినాం. 50% మార్కెట్ కమిటీలలో మేము మహిళలను నియమించినాం. మీరు చేయండి అటువంటి ఏమైనా రిమార్కబుల్ చేయండి. ఇలా 40 మేము కామారెడ్డిలో 42% అని రిజర్వేషన్ పెట్టారు. 42% ఎక్కడిది మీకు కలవడ్డదా? 42% ఎందుకు అనేది ఇప్పుడు మీరు ఏం చేశారంటే, ఎక్కడైనా మీరు సర్వే చేసినాక సర్వేలో వచ్చినటువంటి గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలి. కానీ మీరు మొదలు ఒక టార్గెట్ అనుకో, 42 ఒక టార్గెట్, దానికి అనుగుణంగా గణన. బీసీలు అందరూ ఏమన్నారు, మీరు ఓసీలే విపరీతంగా ఎంచుకొని మమ్మల్ని తగ్గించారు, ఈ తెలంగాణలో చచ్చిపోయిందే బీసీలు, ఓసీలు అందరూ ఎవడు చేస్తలేడు, మొత్తం ఓసీలంతా బతుకుతున్నారు, మేము మాత్రమే చేస్తున్నామని బీసీలు మొన్న పెద్ద గొడవ చేసాం. ఇలా అంత ఇంపార్టికల్ డేటా గల తప్పులున్నాయి. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఇన్ టోటల్గా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అధికారం ఉన్నారు కాబట్టి చేయమని, మళ్ళీ మీరు అదొక్కటి చేయలేదు. 42% సివిల్ కాంట్రాక్టుల్లో మీకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. మళ్ళీ ఆ జీవో ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి గారు? బీసీల మీద మీకు లేదా ప్రేమ, మాకు లేదా? మీరు 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామన్నారు ఎవరి ఇయర్. 1,00,000 కోట్ల రూపాయలు మా టెన్యూర్లో పెడతామని చెప్పారు కదా, ఎందుకు ఇస్తలేరు?